జనరల్గా మన బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేయడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ మధ్య బ్యాంక్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వడం వలన మనము ఆ బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వలన బ్యాంక్స్కి ఎటువంటి లాభం రాదు. అదే మినిమం బ్యాలెన్స్ అకౌంట్ వలన ఏమవుతుందంటే మనము మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆ మెయింటైన్ చేసిన బ్యాలెన్స్ను ఉపయోగించుకొని బ్యాంక్స్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందుతాయి. అయితే మనము ఈ మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయలేక మనం ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలి అనుకుంటాం. ఇంకో రీజన్ ఏంటంటే అకౌంట్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. లైక్ డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీ, అదేవిధంగా SMS ఛార్జెస్ లాంటివి కొన్ని ఛార్జెస్ ఎక్కువగా ఉండడం వలన మనం ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలి అనుకుంటాం. ఈ అకౌంట్ని క్లోజ్ చేసే ప్రాసెస్లో మనకు మెయిన్గా 4 డౌట్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనము మన సేవింగ్స్ అకౌంట్ని ఆన్లైన్లో క్లోజ్ చేసుకోవచ్చా లేదా.